మార్పులు ఏ విధంగా వాతావరణంలో జరుగుతున్నాయో ఆలోచించారు. ఎవరి విజయవాడ మనందరం చూసాం. వాళ్ళంతా కొండల పైన కొండల కింద కట్టుకొని ఉంటారు. పేదవాళ్ళైతే ఆ కొండను ఆనుకొని కొండ కింద ఆ రేకులు షెడ్ వేసుకొని ఉన్నారు. ఇళ్ళు ఒక 3 ఇళ్ళ పైన పెద్ద బండరాయి పైనుంచి వచ్చి దొల్లిపడి కొండ విరిగి ఆ ఇళ్ళ పైన రాత్రి 12:30 గంటలకు పడిపోయింది. దేవుడి కృపను బట్టి ఆ ఇంట్లో ఒక ఇంట్లో అయితే దాదాపు ఎక్కువ మంది ఉంటారంట. వాళ్ళందరూ ఎక్కడో కార్యవాళ్ళు వెళ్ళారంట. ముగ్గురు చనిపోయారు. ఇంకెంతమంది శిథిలాల కింద ఉన్నారో తెలియదు. ఆ 3 ఇళ్ళు నేలమట్టి వాళ్ళు అనుకున్నారా ఎప్పుడైనా? ఎప్పటి నుంచి ఏమయ్యా ఇక్కడ ఎట్లా ఉంటారంటే మా నాన్నల కాలం నుంచి ఏడే ఉన్నామయ్యా అంటాం. వాళ్ళకు ఒక ధైర్యం. మా నాన్నోళ్ళు మా తాతోళ్ళు మా ముత్తాతలు అందరూ ఇక్కడే వచ్చారు, మేమేందుకు బతుకు. హైవే సముద్రంలాగా ఉంది. హైవే సగని ఎత్తుకుంటుంది, అదే సముద్రం. అంటే హైవే పైన కూడా నీళ్లు 5-6 అడుగులు నిలబడిపోతే బస్సులు కూడా రానికి వీలేదు. ట్రైన్లు 20 ట్రైన్లు విజయవాడ డివిజన్లోనే రప్పిస్తాయి. ఇంకా 3 దినాలు భయంకరమైన వర్షాలు. ఇంకోసారి చెప్పనా, ఆంధ్రప్రదేశ్ ధాన్యాగారం తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలే 15 రోజులు ఏంటంటే వాళ్ళందరూ నాటేసుకొని 3 పంటలు పడతాయి అక్కడ. 15 రోజులు అంటే చిన్న బిడ్డ లాంటి ఆ మొక్కలు అది ఇంత చిన్న ఎత్తులో ఉండేవి. ఆ నీళ్ళని ఎండిపోవాలి, మరలా బయటపడాలంటే అది పాపం రైతులందరూ కూడా కన్నీరు కాలుస్తూ ఉన్నారు. దాదాపు 10 మంది చనిపోయారు. ఎంతమంది గల్లంతయ్యారో తెలీదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అలాగే మన రాష్ట్ర అధికారులు అందరూ కూడా అక్కడే ఉన్నారు. అక్కడే వారందరినీ సురక్షిత ప్రాంతాలకు బ్రతుకులో తెచ్చారు. ఆ తుఫాను మనకి రావస్తుంది. అదే మరలా రేపు శ్రీలంక నానుకొని చెన్నై దగ్గర మరలా తుఫాను. కాబట్టి రేపటి దినం ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనందరం అయితే వారి గురించి ప్రత్యేకించి ప్రార్థన చేయాలి. అందరూ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ప్రభు సన్నిధిలో చేరి ఆ బిడ్డలకు దేవుడు కృప ఇచ్చినట్లుగా స్తోత్రాలు చెప్పండి. విడుదల ఇచ్చినట్లుగా స్తోత్రాలు చెప్పండి. గాయపడిన ప్రతి బిడ్డ హృదయం మాన్సుకున్నట్లుగా స్తోత్రాలు చెప్పండి. ధైర్యం చెప్పి చేరిన బిడ్డలకు దేవుడు ధైర్యం ఇచ్చినట్లుగా స్తోత్రాలు చెప్పండి. బిడ్డలను తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. వారి కన్నీటి బాష్ప బిందువులు దేవుడు చూస్తున్నట్లుగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ప్రియా దేవుడు బిడ్డలారా, ఆ మహామహుడు మహోన్నతుని యొక్క కృప వల్ల మాత్రమే మనం ఈ దినం జీవించున్నాం. నేను అనుదిన ఆహారం చెప్పేటప్పుడు ప్రతిరోజు నా ప్రార్థన ఏంటంటే, మొదటిగా అయ్యా ఈ దినం కూడా లోకంలో జీవించడానికి అల్పుడికి ఆయుష్ ఇచ్చావు, అందును బట్టి నీకు స్తోత్రాలు అని చెప్తాను. నేనే కాదు ప్రియులారా, మనందరూ చేసే ప్రార్థన కూడా అదే. ఈ దినం నేను బ్రతుకున్నానంటే అది నీ కృపే, నీ కృపే, నీ కృపే. నా బలము, నా శక్తి, నా జ్ఞానం అనుకునే వాళ్ళు వెరివాడు. దేవుని ఉచిత కృప వలన మాత్రమే మనము జీవించగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. గత వారంలో ప్రార్థన అనే అంశాన్ని గురించి నేను మీకు కొంత భాగం ధ్యానం చేసుకుందాం. తర్వాత మొట్టమొదటిగా లోకంలో ప్రార్థన ఆదాము అవ్వల దగ్గర నుండి దేవుడిని ప్రార్థించేవాళ్ళే. ఆదాము
కుమారుడైన హేబేలు రక్తం కూడా దేవుని ప్రార్థించింది. అలాగే నోహు దేవుని ప్రార్థించాడు, ఎనోషు ప్రార్థించాడు, నోహు దేవుని ప్రార్థించాడు, అబ్రహాము దేవుని ప్రార్థించాడు, ఇస్సాకు దేవుని ప్రార్థించాడు, యాకోబు దేవుని ప్రార్థించాడు. యాకోబు దేవుని ప్రార్థన బాగా ఆగిపోయాం. తర్వాత దావీదయ్య ప్రార్థన, సొలొమోను మహారాజు ప్రార్థన. ఈ దినము సొలొమోను మహారాజు ప్రార్థన గురించి కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడని, ఆత్మదేవుడు మనందరితో మాట్లాడునుగాక. 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుండి 54వ వచనం వరకు సుదీర్ఘమైన ప్రార్థన సొలొమోను మహారాజు దేవుడికి చేస్తాడు. ఇది ఎప్పుడు అనగా సందర్భం ఏంటంటే, యెరూషలేము దేవాలయాన్ని కట్టి పూర్తి చేసి ఆ దేవాలయంలో బలిపీఠము ఎదుట నిలవబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనేను అని ప్రారంభిస్తాడు. చదవనమ్మా 22వ వచనం నుండి. అందరూ జాగ్రత్తగా వినండి. సొలొమోను యెహోవా బలిపీఠం మీద నిలబడి ఆకాశం తట్టు చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇశ్రాయేలుల దేవా, పైనున్న ఆకాశం అంతైనను కిందనున్న భూమి అంతైనను నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. పూర్ణ మనసుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనలు నెరవేర్చు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. నీ దాసుడైన నా తండ్రి దావీదునకు నీవు చేసిన వాగ్దానమును స్థిరపరిచి నీవిచ్చిన మాటను నేను నెరవేర్చి ఉన్నావు. యెహోవా ఇశ్రాయేలుల దేవా, నీ కుమారుల సత్ప్రవర్తన గలవారై నీవు నా ఎదుట నడిచినట్లు నా ఎదుట నడిచిన ఎడల నా దృష్టికి అనుకూలుడై ఇశ్రాయేలు మీద సింహాసనాసనుడు వారు నీకుండగా మానడని సెలవిచ్చితివి. నీవు నీ దాసుడును నా తండ్రి దావీదునకు ఇచ్చిన వాగ్దానము స్థిరపరచుము. ఇశ్రాయేలు దేవా, దయచేసి నీ దాసుడును నా తండ్రి అయిన దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశము సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరం ఎలాగూ పట్టును. అయినను యెహోవా నా దేవా, నీ దాసుడైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. ఇంకా చదువుతాం ప్రియులారా, ఇది ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. చాలా సుదీర్ఘమైన జ్ఞానంతో కూడిన, విధేయతతో కూడిన, భయంతో కూడిన, భక్తితో కూడిన ప్రార్థన జ్ఞానవంతుడైన సొలొమోను మహారాజు చేస్తాడు. ఆయనంత జ్ఞాని లోకంలో మరి ఎవరు లేరు. దేవుని జ్ఞానం పొందినవాడు ఆయన. పిల్లగా అంత గొప్ప జ్ఞాని ప్రభు సన్నిధిలో నూతన ఆలయం ప్రతిష్టత దినమున నూతన ఆలయ ప్రతిష్టత ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందరూ చెప్పండి ఒకసారి. నూతన ఆలయ ప్రతిష్టత ప్రార్థన. ఈ ప్రార్థనకు పేరు పెట్టుకున్నాం. ఆ మందిరము కట్టడం అనేది ఆ దినాలలో ప్రపంచంలో నివసించే రాజులందరూ, రాజ్యాలని
ప్రజలందరూ ఆ మందిర కట్టడాన్ని చూసి ఆశ్చర్యచకితులైనారు. శివాదేశపు రాణి సొలొమోను మహారాజు కట్టించి ఆ మందిరాన్ని చూడడానికి ఒంటెలపైన మణులు మాణిక్యాలు బహుమతులని ఎత్తుకొని ఆ సొలొమోను మహారాజు యొక్క జ్ఞానాన్ని ఆమె కళ్ళారా చూడడానికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. బాగా ఇదండి. ఆ దినంలో ప్రపంచంలో ఉన్న ప్రతి రాజులు ప్రజలందరూ కూడా యెరూషలేము మందిరాన్ని, ఆ సౌందర్యాన్ని కళ్ళారా చూడడానికి ఎంతో కలలు కన్నారు. కొంతమంది మాత్రమే చూడగలిగారు. అలాంటి మందిరాన్ని కట్టించి సొలొమోను మహారాజు చేసే ప్రార్థనను ఒకసారి మీరు ఇక్కడ చాలా ముఖ్యంగా గమనం చేయండి. దేవా, ఈ నిశ్చయముగా దేవుడు నీ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించి నీ మందిరము ఎలాగో పట్టును. బాగా ఇద్దామా? అయ్యా, నువ్వు ఈ లోకంలో ఆకాశ మహాకాశాలు కూడా నేను ఆపలేవు. మరి అల్పులనైనా నేను కట్టించి గొప్ప మందిరం, మహామందిరం, యెరూషలేము మందిరంలో నువ్వు ఎట్లా నివసిస్తావు అంటే ఆయన అంటాడు, అయినను యెహోవా నా దేవా, నిదాసులైన నా ప్రార్థన విన్నపం అంగీకరించి, వినండి బాగా, అయినను నువ్వైతే లోకంలో ఆకాశ మహాకాశాలు కూడా నిన్ను ఆపజాలవు. అయినను నిదాసులైన నేను కట్టించిన ఈ మందిరంలో నా ప్రార్థన విన్నపం అంగీకరించి, ఈ దినము నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను, పెట్టు మొరను ఆలకించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరంలో నేను చేసే ఈ ప్రార్థన, ఈ మొర, ఈ విన్నపము, 3 మాటలు మాట్లాడతాడు అక్కడ ప్రార్థన గురించి. ప్రార్థన, మొర, విన్నపము. దేవుని దగ్గర మనం చేసే ప్రార్థనలో ఈ 3 ఉండాల. విన్నపం అంటే అర్థమైంది, విన్నవించుకోవడం, ఒబీడియన్స్తో, అయ్యా నీకు చెప్పుకుంటా ఉన్నా, నీ చిత్తమే తెచ్చి. ప్రార్థన అంటే ఏంటి? నీ అవసరత చెప్పడం. మొర పెట్టడం అంటే ఏంటి? గుండె లోతులలో నుండి ఆ దేవునికి మొర పెట్టడం. ఈ 3 రకాలైన ప్రార్థన నీ మందిరంలో ఆయన ఎక్కడ నిలబడి చేస్తున్నాడు తెలుసా? ఎక్కడమ్మా? మొదటి వచ్చిన 22లో బలిపీఠము ఎదుట నిలవబడి. స్తోత్రం చెప్పండి. బలిపీఠము ఎదుట నిలవబడి ఆకాశము వైపు చేతులెత్తి ప్రార్థన చేయడం అంటే అంత ఈజీ కదా. ప్రార్థన చేయడం అంటే అంత ఈజీ కదా. ఎందుకనగా ఆయన గొప్ప దేవుడు. ఆయన ఆకాశ మహాకాశములు పట్టనంత దేవుడు. ఆ దేవదేవుడు మన ప్రార్థన వినాలి అంటే, నీ మొర వినాలి అంటే, నీ విన్నపం వినాలి అంటే ఎంత ఒబీడియన్స్తో, ఎంత తగ్గింపుతో, ఎంత విరిగి నలిగిన మనస్సుతో ఆయనకు ఇష్టమైన ప్రార్థన. చప్పటి దేవుని
విరిగి నలిగిన మనస్సుతో ఆయనకి ఇష్టమైన ప్రార్థన మనం చేయాలి ప్రియులారా. ఈ లోకంలో అంతకంటే ఎక్కువ ఆశీర్వాదం ఏది లేదు. దేవుని ప్రార్థించడం కంటే మనకి లోకంలో ఉన్న ఆశీర్వాదం ఏది లేదు. అది దేవుని మందిరంలో బలిపీఠం ఎదుట చేరి ఆకాశం వైపు చేతులెత్తి ఆ మహారాజు జ్ఞాని అయిన సొలొమోను మహారాజు చేసే ప్రార్థన చూడండి. ఎంత జ్ఞానవంతుడు, ఎంతో జ్ఞానవంతుడు. ప్రభు సన్నిధిలో తను తాను తగ్గించుకుంటూ, తను తాను నేలమట్టుకు తగ్గించుకుంటూ దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రెండోది విన్నవించుకుంటున్నాడు. మూడోది మొర్ర పెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా బాబా. మీరు ఎప్పుడైనా ఆశపడతారా? ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేయాలి. ఈరోజు ఆయన బలిపీఠం దగ్గర నేను ప్రార్థన చేయాలి. నా పరిశుద్ధ దేవుడు నాకు ఇచ్చిన నా దేవాలయంలో నేను ప్రార్థన చేయాలి. ఎందుకనగా మనం చదివాం సంకీర్తన భాగంలో, ఆయన మందిరమును ప్రేమించుచున్నాను అంటాడు రమీలయ్య. నీ తేజో మహిమ నిలుచు స్థలము. ఏంటి మందిరం అంటే అర్థమైందమ్మా? మందిరం అంటే అర్థం చెప్పండి. తేజో మహిమ నిలుచు స్థలము. చెప్పండి అందరూ. మందిరము అనగా తేజో మహిమ నిలుచు స్థలము. అది గుర్తుపెట్టుకోవాలి. మరి దేవుడు ఉండే స్థలంలోకి నువ్వు వచ్చి ఆయన ముఖదర్శనం చేయడం అంటే అంతకంటే నీకు ఏ భాగ్యం కావాలి? అంతకంటే నీకు ఏ ఆశీర్వాదం కావాలి? ఇళ్ళ దగ్గర ఉంటే ఆశీర్వాదం వస్తుందా? ఎక్కడికైనా వ్యర్థంగా పోతే ఆశీర్వాదం వస్తుందా? శిలోహుకు వెళ్ళింది ఒక తల్లి దేవుడు ప్రార్థన చేయడానికి. ఎందుకో? తనకున్న అవమానాన్ని పోగొట్టుకోవడానికి. స్తోత్రం చెప్తూ తప్పట్టు ఉంటాడు. ఏ పట్ల అని ఎగతాళి చేస్తూ ఉన్నా ఆ స్వరము ప్రభువాది శిలోహుకు వెళుతూ, నా దేవుడు తప్పని నా ప్రార్థన శిలోహు మందిరములో అంగీకరిస్తాడు. మా ఇక్కడ చూడండి ఎంత ఇంట్రెస్ట్ ఆ బిడ్డను అడిగితే చూడడానికి. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడేటప్పుడు ఆత్మని మనసు పెట్టండి. అప్పుడు ఆశీర్వాదం వస్తుంది. ఎందుకు వ్యర్థత దేవుడు సరిగ్గా కావు కూడా. ఇళ్ళ దగ్గర నువ్వు మీ పదో పాటలో చేసుకోండి, మీ కష్టాలు తీసుకోవాలి. కానీ దేవుడు సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటప్పుడు ఆయన వైపు మన కళ్ళను, మన మనసు, మన ఆత్మ, మన శరీరము ఆయన వైపే ఉండాలి. కళ్ళు చెప్పండి చెప్పండి. ఆ దేవుడు కఠినంగా ఇందులో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కఠినంగా కఠినంగా దేవుని మహిమను చేస్తామనేది అంటే దేవుడు ఉండే చోటుకు నువ్వు వచ్చావు. మరి ఎంత భయంగా ఎంత భక్తిగా ఉండాలి. నీ అధికారి దగ్గరికి పోయినప్పుడు నువ్వు ఎట్లా నిలబడతావు? ఒక కలెక్టర్ గారి దగ్గరికి పోయినప్పుడు ఎంత నిలబడతావు? ఒక అప్లికేషన్ ఇవ్వాలా? ఆయన వైపు చూస్తే చాలు, ఆయన నా వైపు చూస్తే చాలు, నాతో మాట ఆయన ఎట్లా చూస్తా ఉన్నా, ఆయన ఏం మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, నువ్వు మాత్రం ఆయన వైపే చూస్తున్నావు. ఎందుకు? ఆయన కన్నులు నా వైపు ఉంటే నా భయం ఎంత ఆశతో పోతాం. మరి ప్రభు సన్నిధికి ఏ ఆశతో వచ్చావు ఈ దినమో? ఆయన తేజో మహిమను చేస్తామని ఏ పొందాలని ప్రభు సన్నిధికి వచ్చావు?
ఆచారంగా ప్రభు సన్నిధికి వచ్చావా? ప్రియమైన సోమ మహారాజు ఆచారం దగ్గర ప్రార్థన చేయడం లేదు. తన కళ నెరవేరింది. తన తల్లితో దేవుడు చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. ఆ తేజో మహిమ నిండి ఆ మందిరంలో చేరి 2 చేతులు పైకెత్తి దేవుడికి విన్నవించుకుంటున్నాడు, దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుడికి బలపెడుతూ ఉన్నాడు. మనం ఎలాగో ప్రభువును ప్రార్థిస్తున్నాం. ఇలా నేను అనుకుంటాను, ప్రభువా నిజముగా మీ సన్నిధిలో గడపడానికి మాకు నిరీక్షే సమయం ఎంత గొప్పది, ఎంత ఆశీర్వాదకరమైన సమయం ప్రభువా. నా చింత, నా బాధ, నా వేదన, నా కన్నీరు ఒకటే. ఇంత ఆశీర్వాదకరమైన సమయాన్ని కూడా పోగొట్టుకునే నా బిడ్డలు వీళ్ళ దగ్గర కొంతమంది ఉన్నారు. ఏ పని మాట లేకుండా వ్యర్థంగా కాలం గడుపుతుండే బిడ్డలు వాళ్ళని చూస్తే కన్నీరు, బాధ, వేదన. ఒకవేళ డ్యూటీ నుండి కొన నుండి రాలేని పరిస్థితుల్లో రాని వాళ్ళకి ఆశ ఉంటుంది. వాళ్ళు ఎక్కడో ఇక్కడ మందిరానికి వెళ్తారు. అవకాశం ఉంటే మందిరానికి పోకుండా క్రైస్తవుడైన వాళ్ళు ఎప్పుడూ ఉండరు. నేను చెప్పేది క్రైస్తవుల గురించి, ఆచార క్రైస్తవులు, బాప్తిస్మం తీసుకునే క్రైస్తవుల గురించి కాదు. క్రైస్తవులు అంటే క్రీస్తును ధరించిన వారి గురించి చెప్తా ఉన్నా. అదే చెప్పండి ఒకసారి. చప్పట్ల వరకు దేవుని మహిమపరచండి. సొలొమోను మహారాజు చేసిన ప్రార్థన విన్నపము మొర. ఎంత గొప్ప ప్రార్థన! మీరు ఇంటికి 22 నుండి 54 వచ్చిన వరకు నేను మీకు విన్నవించుకుంటున్నా. చదవగలిగిన వాళ్ళు, బైబిల్ చదవగలిగిన వాళ్ళు, చదువచ్చిన వాళ్ళు 10 సార్లు చదవండి. ఆత్మదేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని దర్శించకపోతే నన్ను వచ్చి వారం ప్రశ్నించండి, లేక ఫోన్ చేసైనా ప్రశ్నించండి. ఆయన వాక్యం ద్వారా మిమ్మల్ని దర్శించి ఒక నూతనమైన కృపని హృదయంలో పొందకపోతే అప్పుడు నాతో మాట్లాడాడు. ఎందుకంటే దేవుని వాక్యము బహు ఆశీర్వాదకరమైనది. అదే నువ్వు చెప్పండి ఒకసారి. స్తోత్రం చెప్పండి దేవునికి. నీ దాసుడైన నా ప్రార్థనను, నా విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడైన నేను చేయు ప్రార్థన పెట్టే మొరను ఏమంటున్నాడమ్మా? అయ్యా వినవయ్యా, ప్రార్థన ఏంటి దేవా? చాలా మంది అంటాం ప్రార్థన ప్రభు అని. అది ఏంటి? హృదయాంతరంలో నుండి ఆశతో అయ్యా ప్రార్థన లేదయ్యా, నువ్వు ఇంకే నా అవసరం తీరిపోతుంది. ఇందాక మంచి పాట పడింది కళ్యమ్మ. ఆయన మాట్లాడితేనట, ఆయన మాట్లాడే దేవుడట. ఎందుకొని? నువ్వు రాయివి కావు, రప్పవి కావు, చెట్టువి కావు. ఎందుకంటే నువ్వు మాట్లాడే దేవుడు. అదే నువ్వు చెప్పండి ఒకసారి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆ మాట్లాడే దేవుడితో నువ్వు మాట్లాడమంటే హృదయపూర్వకంగా మాట్లాడకపోతే ఎట్లా ఆయన వింటాడు? ఒకవేళ నీ స్వరం ఆయన వింటే నీ లోటు తీరదమ్మా, నీ కొరత తీరది. నువ్వేమైతే ఆశపడుతున్నావో ఆశను దేవుడు నెరవేరుస్తాడు. ఎప్పుడో ఆయన వైపే చూడాలి. ఆశతో ఆశతో ఆశయా చిన్నాశయా
ఓ యేసయ్యా నీవు వినవయ్యా ఆశయ చిన్నాశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. అవునమ్మా అయ్యా చిన్న ఆశ ఆశ నువ్వు తీర్చాలి మా ఆశ కలిగే ప్రభు సరిగ్గా ప్రార్థన చేయ. ప్రభువా ఎన్నాళ్ళు ఈ చెప్తున్నా, ఎన్నాళ్ళు ఈ బాధలు, ఎన్నాళ్ళు ఈ వ్యాధులు, ఎన్నాళ్ళు నా కుటుంబంలో ఆశీర్వాదాలు, ఎన్నాళ్ళు నా కుటుంబీకులు, ఎన్నాళ్ళు ప్రభు ఆశ 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 ఆశపడుతున్నాను దేవా. ఆశ తీర్చు, నా మొర్ర విను, నా విన్నపము విను. ఆత్మని చేస్తున్నాను దేవా నీ సన్నిధిలో. ఆత్మతో సత్యముతో నేను ఆరాధిస్తున్నాను ప్రభువా. నా మొర్ర విను అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. 29వ వచనంలో అంటాడు, ప్రియులారా నీ దాసుడనైనా నేను చేయు ప్రార్థనలో ఎట్లా అంగీకరించాలంట? ఎట్లా అంగీకరించాలంట? ఎట్లా అంగీకరించాలి చెప్పండి అమ్మా. నోరు తెరిచి దయతో అంగీకరించు ఆయన. లేదమ్మా అదమ్మా నిలబడటంలో ఇప్పుడు వ్యర్థం చేసుకోకండి. ఆత్మదేవుడు మాట్లాడే ఈ సమయాన్ని దయతో అంగీకరించు ప్రభువా. దయతో 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 విత్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, నీ కృపతో నీ దయతో అంత గొప్ప మహారాజు చేసే ప్రార్థనని ఆఫ్టర్ గుడేస్తా చేయలేస్తా కలిగిమని మనం ఆయనతో ఓల్చుకుంటే. అయినా కూడా సొలొమోను ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయనకి రాజులు, గొప్పతనాలు, పెద్దవాళ్ళు, జ్ఞానవంతులు, ధనవంతులు, మహోన్నతులు, లోకంలో పేరిన కలవాళ్ళు కాదు కావాల్సిందే. ఎవరు కావాలి? ఎవరు కోరుకుంటాడు ప్రభు? చెప్పండమ్మా. దీనులను, దరిద్రులను, బీదలను ఆయన కటాక్షించి, మంచి వాడతాడు, చాలా మంచి మాట. ఆయన కటాక్షించే దేవుడు. తప్పట్టు ప్రభు కటాక్షం నీ మీద ఉంది కాబట్టి ప్రభు సన్నిధికి జరగొచ్చావు. ఆత్మదేవుడు మాట్లాడే మాటలను వినగలుగుతున్నావు. చాలా మందికి దేవుడి కటాక్షం లేదు. వారి గురించి మనం వేదనతో ప్రార్థన చేయాలి. వారి గురించి మనం వేదనతో కన్నీటితో ప్రార్థన చేయాలి. ప్రజలు విధాలా దానిదే ప్రార్థిస్తున్నారు. నిరాశుడైన నేను చేయు ప్రార్థనలో దయతో అంగీకరించు. అందరూ చెప్పండి అన్నమాట. దయతో అంగీకరించు. అందరూ చెప్పండి అమ్మా. మనలో చెప్పండి. దయతో అంగీకరించు ప్రభువా. నా నామము అక్కడ ఉండునని ఏ స్థలముల గురించి నువ్వు సెలవిచ్చితవో ఆ స్థలమైన ఈ మందిరము కట్టు. నీ నేత్రములు రేయింబవళ్ళు తెరువబడి ఉండును కాక. అమ్మ మరోసారి చదువుకుంటే ఆ ఊళ్ళో పలకనమ్మ మీరందరూ. అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన నా మందిరము తట్టు, ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబవళ్ళు. ఎంత ఆశపడుతున్నాడమ్మా సర్వమానం గారు. ప్రభా ఈ మందిరం తట్టు రేయింబవళ్ళు నీ కన్నులు ఉండాలా.
ఎప్పుడైనా ప్రార్థన చేశారా ఈ మందిరం గురించి? దేవుడు నీకు ఇచ్చిన ఈ మందిరం గురించి ఆ ప్రార్థన, ఆ ఆశ చేస్తున్నావా? నేను అనుకుంటాను, నా నమ్మకం నేనందరూ ప్రార్థిస్తున్నాను. అయితే అయ్యా రేయింబవలు నీ కళ్ళు మా మందిరం వైపే ఉండాలా? దావీదయ్య కుమారుడైన సొలొమోను మహారాజు వారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, రేయింబవలు నీ కళ్ళు నువ్వు ఏ స్థలంలో అయితే, ఏ స్థలంలో నువ్వు మందిరాలు ఏర్పాటు చేశావో ఆ స్థలం వైపు రేయింబవలు నీ కళ్ళు ఉండునుగాక అంటున్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకనూ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన 54వ వచనం దాకా ముగింపు లేదు. ఇంకనూ ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. మరియు నీ దాసుడైన నేనును నీ సేవకుడైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమునందు విని మా విన్నపము అంగీకరించుము. హల్లెలూయా. చూడండి, ఆ కింద మాట భలే మంచి మాట అంటాడు. వినినప్పుడల్లా అమ్మ ఏమంటాడమ్మా? మళ్ళా చెప్పండి, మళ్ళా చెప్పండి. యా, మా ప్రార్థన, నా ప్రార్థనే కాదు, ఈ మందిరంలో వచ్చి ఎంతమంది బిడ్డలైతే ఇశ్రాయేలీయులు ప్రార్థిస్తారో వాళ్ళందరి ప్రార్థన వినేటప్పుడు ఒక్కసారి వాళ్ళని క్షమించు అంటాడు. హల్లెలూయా. ఎందుకు చెప్పండి? ఎందుకమ్మా? ఎందుకు క్షమించమంటాడు? నీ ప్రార్థన దేవుడు వినాలంటే ముందు నీ పాపాలు క్షమిస్తా వింటాడు, ముందు నీ దోషాలు క్షమిస్తా వింటాడు. ముందు నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవించిన, చేసిన ఆలోచన, చూసిన చూపులు, నడిచిన నడత, చేతులలో కాళ్ళతో మనము దేవునికి వ్యతిరేకంగా చేసిన అపరాధములు క్షమించబడితే అప్పుడు నీ ప్రార్థన వింటాడు. కానీ అందుకే చాలా మంది చక్కగా పెద్దవాళ్ళు ఏం ప్రార్థన చేస్తారంటే, అయ్యా పాపినైన నా ప్రార్థన కొద్దిగా ఏం చేస్తారు? అయ్యా పాపినైన నా ప్రార్థన. ఆ మాట పెద్దోళ్ళు వాడతారు. రాలేమా ఎంతమంది ఎప్పుడు ప్రార్థన మొదలు పెట్టినా అయ్యా నిజంగా ఒప్పుకుంటారు అన్నవాళ్ళు. చాలా మంది పాపం ఫ్యాషనైట్లు పీపుల్స్ వచ్చి పాపి 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 అంటే ఎప్పుడు నాకు పరిస్థితులు నేను చచ్చినప్పుడు అవుతా పరిస్థితులు, అప్పుడు దాకా నేను సంపూర్ణ పరిస్థితులు కాలేదని చెప్పండి నేను. అంతే కదమ్మా? అంతేనా కదా? సాగుపోయేదే పరిపూర్ణ సాధిస్తే చాలు. ఒక పళ్ళెం లేదు, ఈ బట్ట శుభ్రంగా ఇక్కడ వేసుకోవడం, తలుపులన్నీ వేసుకోవడం. వచ్చే వారం వచ్చి చూస్తే దీనిపై ఏముంటుంది? ఎందుకు ఉంటుంది? ఎందుకు ఉంటుంది? గాలిలో దుమ్ము ధూళి ఉంది, లేకపోతే ఎట్లా పడుతుంది? అదే చెప్పడం గాలి. ఈ గాలిలో దుమ్ము ధూళి కలిపితే గాలి, అందుకే వేడి గాలి, చల్లగాలి, దుమ్ము ధూళి అవన్నీ కలిసి కలగలిపే గాలి. అంటే ఈ గాలిలో ఉంటేనే దుమ్ము ధూళి. మరి ఆ దుమ్ము ధూళి మనమై పడే ఎక్కడ పడుతుంది? గాలిలో ఒకడంటాడు, అరే మూర్ఖుడా అనుకుంటున్నాడట, గాలి పట్టుకొని వచ్చి తన యొక్క రూమ్లో బంధించాలనుకున్నాడంట. అవునా కదా? దేవుడు బయట ఉంటే మాట్లాడి అదే చెప్పండి ఒకసారి, శ్వాస చెప్పండి ఒకసారి, చెప్పండి తెలుస్తుంది. వాడు మూర్ఖుడు కాకపోతే దేవుడి గ్రంథం ఉందన్నమాట. బంధించగలవా? బంధించలేదు. మరి దుమ్ము ధూళి ఉంటే ఈ గాలిలో తిరుగుతుంటే దుమ్ము ధూళి నీ పై పడుతుంటే
చెప్పడమ్మా. అందుకే ప్రభు అంటాడు, సొలొమోను మహారాజు చేసే ప్రార్థన ఏంటండి మాకయ్యా, నేను ఇశ్రాయేలీయులు చేసే ప్రార్థన నువ్వు వినేటప్పుడల్లా ఏం చేయమన్నాడు? క్షమించు నాయనా, మమ్మల్ని క్షమించు. ఎందుకో నేను దుమ్ము ధూళితోటిన ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాను. అనేక మరకలు, అనేక దావులు, అనేక లోపాలు. నువ్వు కానీ ఒక్కసారి నా హృదయాన్ని పరిశోధిస్తే, ఒక్కసారి నా హృదయాన్ని పరిశీలిస్తే, నా హృదయంలో ఎన్ని మనసులో ఎన్ని దావులు అన్నీ కూడా ఏం చేయాలయ్యా నువ్వు? అమ్మా ఏం చేయాలంటున్నాడు? క్షమించాలి. చెప్పండి, పెద్దలు చెప్పండి, క్షమించాలి. దేవుడు ఎప్పుడైతే క్షమిస్తాడో అప్పుడు నీ ప్రార్థన ఆయన వింటాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అయ్యా క్షమించు. అమ్మా ఏమైనా అంటూ ఉన్నాడు? అయ్యా క్షమించు. ఎప్పుడమ్మా అంటే నువ్వు ప్రార్థన చేశాడు కదా, వినడానిగా ముందు నువ్వేం చేయాలా? నువ్వు ప్రార్థన చేశావు కదా, ఆయన వినడానిగా, ఆ తర్వాత ఆయన క్షమించడానిగా. కాబట్టి మనకు ప్రార్థన ముఖ్యంగా కాదు. చెప్పండి, అదే చెప్పండి ఒకసారి. చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. ప్రార్థన నాకు ముఖ్యము. చెప్పండి అన్నమాట, మరి గట్టిగా చెప్పండి, మరి గట్టిగా చెప్పండి. ప్రార్థన నాకు ముఖ్యము. అయినను యెహోవా నా దేవా, నీ దాసుడైన నా ప్రార్థనను, నా విన్నపమును అంగీకరించి ఈ దినము నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను, పెట్టు మొరను ఆలకింపు. ఈ దాసుడైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామ ఎక్కడ ఉండునో, ఏ స్థలం గురించి నువ్వు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములో రేయింబవలు తెరువబడి ఉండునుగాక. హల్లెలూయా, తెరువబడి ఉండునుగాక. మరియు నీ దాసుడైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. విన్నప్పుడెల్లా మమ్మను. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, సొలొమోను మహారాజు చేసిన ఒక్కొక్క వచ్చిన ప్రార్థనలో ఎన్నో ఆత్మీయ సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నారు. ప్రభుత్వమైతే దీని రాబో వారాల్లో మనం కొనసాగిద్దాం. ఒక్కొక్క వచ్చినములో ఆత్మదేవుడు ప్రత్యేకించి నీతో మాట్లాడి నిన్ను సరిచేసి నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఆశ. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రభు కోరికేదో తెలుసా నీ ఎడల, ప్రభు ఆశయంలో తెలుసా నీ ఎడల. అందుకే ఆయన ప్రారంభించింది. అందుకే ఆయన తన తండ్రి సింహాసనాన్ని వదిలి నిన్ను ప్రేమించి యోగానికి వచ్చింది. ఆయన నిన్ను ప్రేమించి నిందలు ఆయన పైన వేసుకున్నాడు. ఆయన మోపు పైన ఉమ్మివేయబడింది నీ కొరకే, నా కొరకే.
ఆయన వీపు నాగలి చాలుగా దున్నించుకున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించాడు కాబట్టి. ఆయన హేళన చేయించుకున్నాడు. ఎందుకో తెలుసా? నీ కోసమే. నువ్వు పడవలసిన శాపం ఆయన పడ్డాడు, నువ్వు మోయవలసిన భారం ఆయన మోసాడు, నువ్వు ఎక్కవలసిన శిలువ ఆయన ఎక్కాడు. ఎందుకో తెలుసా? నువ్వంటే ఆయన ఇష్టం. అదే చెప్పండి ఒకసారి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు నాయనా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నేనంతే, ఏ పార్టీ వాడను, ఏ పార్టీ వాడను, ఏ పార్టీ దానను అని ఒక సిస్టర్ అని పాట పాడను. నాకు అది ఇష్టం. ఆ పాట రోజు ఒక్కసారి వింటాను. ఏ పార్టీ దాననయా ఇంతగా నన్ను ప్రేమించుటకు, నేనెంతటి దాననయా. దావీదు చేసిన ప్రార్థన అతని పడదు. ఏ పాటి వాడను ప్రభువా, నీవు నన్ను హెచ్చించదు. నా కుటుంబం ఏ పాటిది నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికంటే. కాబట్టి మనం ఏ పాటి వాడు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను నువ్వు పొందుతున్నావు అంటే నిజంగా నువ్వు ఎంత ఆశీర్వదించబడిన కుటుంబం, ఆశీర్వదించబడిన బిడ్డవు, ఆశీర్వదించబడిన దేవుని కుమార్తెవు. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను మహారాజు చేసిన ఈ ప్రార్థన మనము చేసుకుంటూ ఆయనకి ప్రార్థన చేయాలా, ఆయనకి వినవించుకోవాలా, తర్వాత ఆయనకి మొదలు పెట్టాలా. చెప్పండమ్మా. ప్రార్థన చేయాలా, వినవించుకోవాలా, మొదలు పెట్టాలా. అప్పుడు ఆయన ఆకాశంలో ఉండి వింటాడంట ఈ ప్రార్థన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశ మహాకాశ అత్యున్నత సింహాసనుడైన నా ప్రభువు ఈ భూలోకంలో పురుగు లాంటి నీ స్వరాన్ని వినడానికి ఇష్టపడుతున్నాడు. ఆ గొప్ప దేవుడిని ప్రార్థించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన మందిరంలో చేరి ప్రార్థన చేయాలని ఆశగా నీకు కోరికగా ఉంటే వివాహంలో రండి. సాయంకాలం 6 గంటల నుండి 8 గంటల వరకు, 4 గంటల నుండి కాదు కానీ 6 నుండి, ఉదయం 5 నుండి 8 గంటల వరకు మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వచ్చి ప్రార్థన చేసుకోండి. నేను బలవంత పెట్టడం లేదు. మీకు ఆశ కలిగితే, మీ కోరిక కలిగితే, మీరు ప్రభు ముఖదర్శనం చేయాలనుకుంటే రండి. దేవుని ఆశీర్వాదం పొందాలనుకుంటే రండి. అవును, తేజో మహిమ నిలిచే ఈ పరిశుద్ధ స్థలంలో ఆయన బలిపీఠము ఎదుట నిలబడి ప్రార్థిస్తే ఆ వచ్చే ఆశీర్వాదమే లేదు. హల్లెలూయా. అలాంటి ఆత్మతో నా ప్రభు మిమ్మల్ని నింపుడు కాక, ప్రార్థన ఆత్మతో నా ప్రభు మిమ్మల్ని నింపుడు కాక, ప్రార్థన చేయాలని ఆశతో నా దేవుడు మిమ్మల్ని నింపుడు కాక, ఆయన మందిరాలలో చేయ దేవుని స్తుతించే ఆత్మలు ఆ ప్రభువును దయచేయును గాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. స్తోత్రం. ప్రార్థన చేయండి. శాతమానం ప్రార్థన చేయి. కుటీర జ్ఞాపన అందరూ ఆ తల్లి ప్రార్థనతో ఏకీభవించండి.